సభకు నమస్కారం అండి. వేదికల నుంచి అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పిల్లలకు, ఉపాధ్యాయులకు, గ్రామ ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. నేను 82లో ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థిని. ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లలు, ఆరోగ్యమే మహాభాగ్యం. 6వ తరగతి క్లాస్ నుంచి ఉంటున్నాం మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము? సుశీలమ్మ ఫౌండేషన్ వారు అండ్ 100 న్యూస్ రాజ్ కుమార్ వారు ఎందుకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ దేని గురించి కూర్చోబెట్టారు? డ్రగ్స్ అంటే ఏంటివి? డ్రగ్స్ అంటున్నామా? డ్రగ్స్ అంటే ఏంటి? మత్తు పదార్థాలు. ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలైనా అది ఈ మత్తెక్కించేవన్నీ ఒక గమ్మత్తుగా మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతా ఉంటాయి. మత్తు అనేది గమ్మత్తుగా మనకు ఇంజెక్ట్ అవుతుంది. ఆ మత్తుని మనం ఎప్పుడైతే దూరం చేయగలుగుతామో మనము, మన ఊరు, మన మండలము, మన జిల్లా, మన రాష్ట్రము అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మత్తు అంటే ఈ గంజాయి, సిగరెట్లు, ఇది మందు ఇదే కాదు. మీరు పొద్దున్నే లేవగానే చిన్నపిల్లలు అమ్మ నాన్నని వేధించి కురుకురే కావాలంటారు, చిప్స్ కావాలంటారు. ప్రతిరోజు వాళ్ళని అడుగుతుంటారా? దాంతోటే మనకు మొదలవుతుంది ఈ మత్తు అనేది. చిప్స్, కురుకురేలు ఏదైతే ప్యాకెట్ లో చేసి అమ్ముతున్నారో అది డైరెక్ట్ మన దగ్గరికి రాదు. మీరు అదే చిప్స్ తినాలంటే ఇంట్లో ఆలుగడ్డను తీసుకొని దాన్ని పీల్ చేసేసి మీరు నూనెలో వేసుకొని తింటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కానీ అది మనకు వంటికి రుచించదు. ఎందుకు? దాంట్లో వారు వేరేటువంటి రసాయనాలు కలుపుతారు కాబట్టి అది మన బాడీకి మంచిగా ఉంటుంది, నోటికి మంచిగా అనిపిస్తుంది, వాటిని తింటాం. సో కురుకురేలు, చిప్స్ వాటిని కూడా మీరు బంద్ చేయండి. మీరు ఉన్నత చదువులు చదివితే ఫస్ట్ మీ ఇల్లు బాగుపడుతుంది, మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు, గర్వంగా ఉంటుంది, వాళ్ళకు తలెత్తుకొని ఉంటారు. అదేవిధంగా విద్యతో పాటు వినయం, సంస్కారం, పెద్దల్ని గౌరవించడం, ఈ 3 కూడా మనం నేర్చుకోవాలి. ఓన్లీ మార్కులు 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 అని మార్కులు అమ్మడమే కాదు, మార్కులతో పాటు మన సంస్కారాన్ని కూడా మనం పెంపొందించుకుంటే సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోసము పెద్దల్ని గౌరవించాలి. ఊర్లో ఎవరినైనా మన టీచర్లను కానీ మన ఇంటి పక్క వాళ్ళని కానీ అందరినీ గౌరవించడం నేర్చుకుంటే అది ముందు ముందు భవిష్యత్తులో మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో విద్యతో పాటు సంస్కారం కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే ఇవి దొరుకుతాయి. విశాలమైనటువంటి ఆట స్థలం ఉంటుంది. ఈ ఆట స్థలంలో మీకున్నటువంటి పీఈటీ పీరియడ్ లో ఏదైతే ఆటల పీరియడ్ ఉంటుందో దాంట్లో మీ ఒళ్ళు అలసిపోయినంత వరకు ఆడండి. అప్పుడు మీ బాడీ యాక్టివ్ అవుతుంది, మీ బ్రెయిన్ పనిచేస్తుంది. సో దానివల్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది. అదే మత్తు పానీయాలకు కానీ, నల్లమందుకు కానీ, గంజాయి కానీ వీటన్నిటికీ అలవాటు పడితే ఏమవుతుంది? బ్రెయిన్ డెడ్ అవుతుంది. మెల్లమెల్లగా ప్రతిరోజు మన బ్రెయిన్, మన శరీరం మొత్తం క్షీణించకపోతుంది. ముఖ్యంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ శారీరక దృఢత్వంతో మీరు ఉంటే మానసికంగా మీరు ఉల్లాసంగా ఉంటారు. సో శారీరక దృఢత్వాన్ని మీరు పెంచుకుంటూ మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ విద్యతో పాటు వినయం, సంస్కారం పెంపొందించుకుంటూ మన ఊరికి, మన పాఠశాలకు మంచి పేరు తీసుకొని వస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ బాలరాజు గారికి, అదేవిధంగా ఈ ఆర్గనైజ్ చేసిన రాజ్ కుమార్ గారికి, సుశీలమ్మ ఫౌండేషన్ గారికి, సో గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.